హలో డాక్టర్. హలో, నా పేరు రవి. నమస్తే. చెప్పండి. తను నా వైఫ్ గీత. ఓ, మాకు యాక్చువల్గా 10 days బ్యాక్ మ్యారేజ్ అయింది. అసలు ప్రాబ్లం ఏంటంటే యా 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 థ్యాంక్ యూ రా. భయపడ్డావా? మ్యారేజ్ అవ్వగానే నేను ఇలా వచ్చేయడం, ఆఫీస్కి వెళ్ళడం నీకేం ప్రాబ్లం లేదుగా? ఓకే, మరి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అన్నట్లు టుడే మన ఫస్ట్ నైట్. తను ఎందుకు అంత మూడీగా ఉంది? నాతో కూడా అంత క్లోజ్గా లేదు. ఏదైనా ప్రాబ్లమా? అసలు తన ఇంట్లో ఒకటే ఉంది. హాయ్ డియర్, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? మీ ఆయన వెళ్ళిపోయాడా? గీత, గీత ఏమైంది? ఎవరో కాల్ చేసి చాలా బ్యాడ్గా మాట్లాడారు. ఏయ్, దీనికి ఆమంత్రం వేయడం వల్ల లే ఫస్ట్ చెప్తా. ఫ్లాట్ నెంబర్ 13, చంద్రగిరి కాలనీ, సికింద్రాబాద్. ప్రజెంట్ తను ఒకటే ఉంది. అది డాక్టర్ జరిగిన విషయం. ఓకే, మీరు ఒక నిమిషం బయటికి వెళ్తారా? ఓకే. మీ వైఫ్ రేప్ కాబడిందని ఎలా అనుకుంటున్నారు? అది ఆ రోజు సిచ్యువేషన్ అలా అనిపించింది డాక్టర్. అసలు రేప్ జరిగిందని మీకు ఎలా తెలుసు? ఆ రోజు బట్టలు చెరగడం, బొట్టు చెరగడం. ఏదైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా ముందు? లేదు డాక్టర్. ఓకే, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా రేప్ జరిగిందని ఎలా అనుకున్నారు? ఎలా ఫిక్స్ అయ్యారు? అది అంటే అంటే అలా బీయింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ మీరు అలా ఫిక్స్ కాకూడదు కదా? యాక్చువల్గా తన సిచ్యువేషన్ చూసిన తర్వాత. ఓకే, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీ వైఫ్ స్టిల్ వర్జిన్. వాట్? అవునండి, ఆమె రేప్ కాబడలేదు. నిజమా? అవును. యాక్చువల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తెలిసిన నిజం ఏంటంటే షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎ సైకియాట్రిక్ డిజార్డర్. సైకియాట్రిక్ డిసార్డరా? ఎస్, ఎ సైకియాట్రిక్ డిజార్డర్ కాల్డ్ ఇంప్రింట్ మెమరీ. అంటే ఏంటి డాక్టర్? ఇది ఒక చాలా రేర్ కండిషన్ అన్నమాట. ఈ కండిషన్లో పేషెంట్కి ఎప్పుడో ఒక పాత ఘటన జరిగి ఉంటుంది. ఆ ఘటన వల్ల ఆ ఘటన తాలూకు వస్తువులను కానీ వ్యక్తులు కానీ ఆమెకు తారసపడినప్పుడు ఆమెకు పాత తాలూకు ఘటనలని గుర్తొచ్చి ఆమె అదే ఆవేశానికి లోనే ప్రెజెంట్ని మర్చిపోతుంది. అవునా? ఓకే. సో షీ సఫరింగ్ ఫ్రమ్ దట్ కండిషన్. ఓకే. అంతేగాని ఆమె రేప్ కాబడలేదు. ఆ ప్రాంకాలు కూడా ఇమాజినేషనేనా? ఉండొచ్చు. ఓకే, మరి రేపు ఇదంతా ఇమాజినేషనా? నిజమై ఉండొచ్చు, లేకపోతే జరగకపోయిండొచ్చు. కానీ ఎగ్జామినేషన్లో అయితే షీ స్టిల్ ఎ వర్జిన్. ఆమె అలా ఊహించుకుంటూ ఉండొచ్చు. ఓకే. తను నన్ను ఎవరో రేప్ చేశారనుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ప్రస్తుతానికి ఐ విల్ గివ్ హర్ ట్రీట్మెంట్. ప్రస్తుతానికి మెడిసిన్స్ ఇస్తాను, ఇవి వాడండి.
ఇంప్రూవ్మెంట్ లేకపోతే విల్ గో ఆన్ విత్ ఫర్దర్ ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే. తను గీత కదా? అవును, మీకెలా తెలుసు? తను యాక్చువల్గా నా కొలీగ్. ఓకే, అవునా? ఏంటి తనకి ఇంకా తగ్గలేదా? అసలు ఆమెకి ఏమైంది అనుకుంటున్నారు? మీకు ఈ విషయం తెలీదా? లేదు, తెలియదు నిజంగా. యాక్చువల్గా ఏం జరిగిందంటే తన ఫ్రెండ్ని మా కొలీగ్ రేప్ చేశాడు. అవునా? సో అప్పటి నుంచి తను యాక్చువల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఆహా, అప్పటి నుంచి ఇలా బాధపడుతుంది. అవునా? ఎస్. అసలు ఫ్రెండ్ ఎవరు, రేప్ చేసింది ఎవరు? తను ఒక నిమిషం. యా, ఇతనే. ఏంట్రా చాలా రోజులు ఫోన్ చేసావు? ఏరా మామ, పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఇవ్వవా? రే, ఇంటికి వచ్చే ఫస్ట్ నువ్వు అడ్రస్ చెప్తా, రాసుకో. ఓకే. ప్లాట్ నెంబర్ 13, చంద్రగిరి కాలనీ, సికింద్రాబాద్. ఇంట్లో ఎవరు ఉంటారు మామ? ప్రజెంట్ తన ఒకటే ఉందిరా. ఒక నిమిషం. ఛ. ఛ. రే విష్ణు, హరిగణికమేంద్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? వాడి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందిరా. వాట్? మా ఇంటికి రమ్మన్నాడు, ఇంట్లో చూస్తే ఎవరు లేరు. ఒక నిమిషం, నేను వస్తున్నా. ఇతను ఎక్కడ ఉంటాను నీకు తెలుసా? యా, తెలుసు. ఏయ్.